హలో సాహితి గారు. హాయ్ అండి. సాహితి చెప్పండి. వెయిట్ లాస్ అవును. ఇది చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది. అవును. ఎవరికి తోచిన వెయిట్ లాస్లు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. యూట్యూబ్ లో Extraordinary చూస్తున్నారు, question, అవును. లేకపోతే ఇంట్లో తెలిసినట్టుగా ఫ్రెండ్ చేసిందని, పిన్ని చేసిందని, అసలు బాబాయ్ చాలా చేశాడని, చాలా ట్రూ. ఎవరో చెప్పేశారని, మనకి సూట్ అవుతుందా లేదా, అవును. ప్రెసెంట్ వెయిట్ లాస్ అయిపోవాలి అంతే. నేను ఒక 2 Extraordinary కేజెస్ question. తగ్గానా, అబ్బా అంతే. 5 అవును. కేజెస్ తగ్గాని ఇక చెప్పక్కర్లేదు. కానీ ఇది ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తాము, అవును. దానివల్ల మన హెల్త్ ఏంటి, అవును. తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎవరు ఏది ఆలోచించట్లేదు. ప్రెసెంట్ తగ్గాలి అంతే. తగ్గితే ఇంకా మీకు చెప్పాలా, ఇప్పుడు ఒక 2 వీక్స్ తర్వాత ఈవెంట్ ఉంది. ఆ 2 వీక్స్ లో ఒక 5-6 కేజెస్ తగ్గొచ్చా అని అడుగుతారు. ఓ మై గాడ్ అలా ఎలా అడుగుతున్నారు. అవునవును. అడుగుతారు. నాకు వస్తాయి అలాంటి క్వశ్చన్స్. అంటే ఇప్పుడు కొంచెం మన ఇంటర్వ్యూస్ చూసి ఆ అవేర్నెస్ వచ్చింది కాబట్టి నన్ను అసలు అడగట్లేరు. స్టార్టింగ్ లో బాగా అడిగేవాళ్ళు. ఇప్పుడు నేను జయగారు అడ్వాంటేజ్ తీసుకొని తగ్గించగలుగుతాం, వెరీ ఈజీగా తగ్గించగలుగుతాం. అలా తగ్గించుంటే అలానే చేస్తున్నారు అందరూ. అదే జరుగుతుంది. కానీ హెల్దీ వెయిట్ లాస్ చాలా అవసరం కదండి. చాలా అవసరము. ఇప్పుడు జగర్ సింపుల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజీస్ ఉన్నాను. కాదు నేను ఒక 60 అయిపోతాను, 55 హెల్దీగా ఉంటాను అని అనుకుంటాం మనం. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారంటే ఫ్యాట్ డైట్స్ చేస్తారు. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి, అవసరం లేదు. మనము పిచ్చి పిచ్చిగా డైట్లు చేయడం, సంథింగ్ చాలా ఇక క్రాష్ డైట్లు చేయడం. దాన్ని క్రాష్ డైట్ అని ఎందుకంటారంటే ఇమీడియట్ లూజింగ్ కాబట్టి అలా చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, తగ్గుతారు. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు చూడండి, వెయిట్ లాస్ అవుతే అది హెల్దీ అనుకుంటున్నారు. నేను ఒక 5 కేజెస్ తగ్గాను అంటే చాలా హెల్దీగా ఉన్నాను. బయటకున్న ఫిట్నెస్ లోపల నుంచి వచ్చే ఫిట్నెస్ చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమంది బయటకి నిండుగా కనిపిస్తారు, లోపల చాలా హెల్దీ ఉంటారు. బాడీ టైప్స్ ని బట్టి కూడా ఉంటది. అవునా? సో అందుకని మన వెయిట్ లాస్ కి సంబంధించి మంచి టిప్స్ చెప్పండి అండి. ఎలా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా? అంతే, మీ కాన్సెప్టే హెల్దీ కదా సాహితి. కాన్సెప్ట్ మన వెల్నెస్ అండ్ హెల్దీ. నేను అదే చెప్తాను జగరు. మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసి, ఇప్పుడు లైఫ్ స్టైల్ అని అంటున్నాం, అసలు చాలా మంది కంటే ఏంటో తెలియట్లేదు. అవునండి. ఇప్పుడు దినచర్య అంటారు, దాన్నే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆయుర్వేదిక్ ఎనర్జీ క్లాక్, బయాలజికల్ క్లాక్ అంటారు. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది, సన్ సెట్ అవుతుంది, దానికి తగ్గట్టు మనం మెదులుకుంటాం. అందుకే సీజన్స్ మారినప్పుడు కూడా మనది మారుతాయి. ఋతుచర్య అంటారు, అంటే సీజనల్ చేంజ్, సీజనల్ డైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్లాస్ లో కూడా అలానే ఇస్తాను, డైట్లు ఇస్తాను క్లాస్ లో ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం తినే ఫుడ్ అని జగర్ వెయిట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్. మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం హెల్దీగా తింటూ, మనం అన్ని తినుకుంటూనే హెల్దీ వేలో ప్రిపేర్ చేసి, ఏది మానేయకుండా, ఒక్కటి జగర్ ఏది మానేయకూడదు. మనం ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తినాలి. అలా తింటూ ఎంత క్వాంటిటీ మేనేజ్ చేసుకుంటూ ఏ టైంలో ఏం చేస్తున్నాం చేస్తే దాన్ని దినచర్య అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం వాత, పిత, కఫ ఈ ఫేసెస్ ఆఫ్ ద డే లో నడుస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 కి కఫ ఫేస్ ఆఫ్ ద డే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏ ఫేసెస్ లో ఏం చేస్తే మంచిదో, ఒకప్పుడు మనం ఇదే చేసాం జగర్, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు, కానీ ఒకప్పుడు ఇదే చేసాం. మార్నింగ్ లేసాం 6 o'clock ఇమీడియట్లీ సన్ రైజ్ తో పాటు మనం లేస్తాము, లేవాలి మంచిది. సన్ రైజ్ తో పాటు లేసాం, ఇమీడియట్లీ బ్రష్ చేసుకునే కంటే ముందే 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తాగేసేయాలి. మళ్ళీ ఆసనాలో కూర్చొని, మీకు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అదే 2 glasses ఆఫ్ వాటర్ రాత్రి రాగి గ్లాస్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. పొద్దున్న లేసాక అది వేడి చేసుకొని మళ్ళీ ఆసన 2 చేసి, కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి, తాడాసన సిరీస్ ఒక 15 minutes చేసేసుకొని, ఆ తర్వాత మోషన్, తర్వాత ఫ్రెష్ చేసి బ్రష్, ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత స్నానం చేసి తినాలి. అండ్ ఇదంతా మనం యూజువల్ ఇంతకుముందు చేసే ప్రాసెస్. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది, బికాస్ వెరీ ఇంపార్టెంట్ ఇదంతా. ఇది అయిపోయిన తర్వాత మన రొటీన్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 to 2 ఈ టైంలో మన డైజెషన్ చాలా పీక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకనే ఒక ముద్ద ఎక్కువ తిన్నా ఈ టైంలో తినొచ్చు. సో 12 to 2 మధ్యలో లంచ్ అయిపోవాలి. 2 o'clock నుంచి 4 o'clock కి హర్బల్ టీస్ తీసుకుంటే మంచిది బాడీకి. సో అందుకని ఈ టైంలో హర్బల్ టీస్ తీసుకోవడం, చిన్న ఒక 10 minutes నాప్ వేసుకోవచ్చు, కాసేపు రిలాక్స్ అవ్వడం మంచిది ఈ టైంలో. తర్వాత మళ్ళీ సాయంత్రము కాలు కడుక్కున్నామా, కొంచెం ఫ్రెష్ అయ్యామా, మన ఇష్టంని బట్టి 6:30 or 7 కి డిన్నర్ క్లోజ్ చేసేసి 3 hours బిఫోర్ బెడ్ డే క్లోజ్ చేయాలి డిన్నర్ ఎప్పుడైనా సరే. అప్పుడు అరుగుతుంది తినేసరికి. డిన్నర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ కిచిడి. అంతే, కిచిడి చాలా చాలా మంచిది. సోల్ మంచి హ్యాపీ ఫుడ్స్ అంటారా, అలాంటిది. విత్ ఆల్ వెజిటేబుల్స్ ఇంతే అన్నం వేస్తాం, ఇంతే పప్పు నానేసుకుంటాము, కిచిడి చేసేస్తాం. కిచిడి చేసేసుకుంటే దాని మీద 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని తింటే హాయిగా ఉంటుంది బాడీకి. మనం కొన్ని ఫుడ్స్ తినగానే ఇట్లా ఇట్లాంటి ఫుడ్ మనకి టైం కూడా పడుతుంది, 20 minutes. ఇప్పుడు అందరూ చెప్పేదానికి మీరు చాలా భిన్నంగా చెప్తున్నారండి. ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటే
అంటారు. మనది డిఫరెంట్ స్టైల్. అదే చెప్తున్నారు కదా, చాలా భిన్నం అనమాట. అవును. ఈవినింగ్ అసలు ఫుడ్డే తీసుకోవద్దు. ఈవినింగ్స్ అంటే ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేయం కాబట్టి పూర్తిగా కట్ ఆఫ్ చేసేసేయండి అని చాలా మందితో నేను విన్నాను. కానీ అలా చేస్తే ఏమవుతుందో తెలుసా, నైట్ నిద్ర రాదండి బాబు. ఏం చేస్తారు తెలుసు జయ గారు, ఇట్లా అందరికి అన్ని సూట్ అవ్వదు, మన బాడీని తగ్గట్టు మెదులుకోవాలి. మీరు అన్న చాలా ట్రూ. ఇప్పుడు ఇలా 7 o'clock కి డిన్నర్స్ ఏంటంటే చాలా మంచిది. 6 or 7 o'clock కి డిన్నర్ క్లోజ్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో ఆకలేస్తుంది. నైట్ 12కి తినే అలవాటు ఉన్న వాళ్ళకి 6, 7కి తిన్నప్పుడు ఆకలేస్తుంది. కానీ స్టార్టింగ్ అంత ట్రికింగ్, మన బ్రెయిన్ ట్రికింగ్, ఎంత బ్యాడ్ హ్యాబిట్ లో లాగడం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. 10 o'clock తినటం అయితే మస్ట్ అంటున్నారు. తినాలి. ఇంత తింటారా, మీకు ఏం తింటారా నేను చెప్తాను, అది జస్ట్ తింటాం కదా. 10 o'clock or 11 o'clock కి పడుకోవాలి మాక్సిమం. ఇలా చేసినట్టు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావు. మనకి ఇప్పుడు వచ్చి మీరు లేడీస్ ని చూస్తున్నారా, ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందా? ఇప్పుడు హార్మోన్స్ అంటే అన్ని ఇంకా PCOD, PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫుల్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అయి ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, బుడగలు, వాటర్ బబుల్స్, బుడగలు, సిస్ట్లు, ఇట్లా రకరకాల టన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నిద్ర బాబడుతుందా, మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇది బేసిక్ లైఫ్ స్టైల్ దగ్గర. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి వద్దాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు నేను రోజంతా కూర్చొని ఉంటాను జగన్, నేను జస్ట్ ఒక అర్ధగంట చేస్తున్నాను యోగా, అంతే గంట చేస్తున్నాను, రోజంతా కూర్చొని ఉంటాను. మరి నేను ఎందుకు ఎక్కువ తినాలి? మీరు అన్న లాజిక్ అక్కడ కరెక్ట్. మనం ఎక్కువ పని చేస్తలేం, తినాలి. ఇప్పుడు అదే ఫుల్ కూలి పని చేస్తానికి నువ్వు ఇంత తిను ఓపిక సరిపోదు అంటే ఊరుకుంటారా? సో అలా ఏం తినాలి, ఎంత పని చేస్తుంది, దానికి తగ్గట్టు తినడం నేర్చుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఈ మూడిట్లో దేనైనా స్కిప్ చేస్తే ఇబ్బంది ఉంటుందండి బాడీకి? స్కిప్ చేయొచ్చా, చేయకూడదు? చేయకూడదు. నన్ను అడిగితే చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ ఇప్పుడు కొంతమంది బాడీ టైప్ చేయరు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా ఏమి అవ్వదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో వెళ్తారు. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని రాంగ్ చేసి అనవసరంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి బ్యాడ్ నేమ్ తప్ప, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్స్ట్రాడినరీ, బాడీకి సూట్ అవుతుందా మీరు చేయొచ్చు. అంటే ఏం లేదు, జస్ట్ 12 hours 14 hours విండో గ్యాప్ అనమాట. అంటే రాత్రి 7 o'clock కి తిన్నాను అనుకోండి, నేను మార్నింగ్ 9 o'clock కి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. అక్కడ బిఫోర్ వరకు ఏం తినకపోతే చాలు, వాటర్, జీరా వాటర్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. సాలిడ్ ఐటమ్స్ తినకపోతే చాలు. ఓహో, లిక్విడ్స్ ఓకే. సో సాలిడ్ తినకపోతే చాలు. సో మనం ఫాస్టింగ్ విండో మంచిగా వచ్చిందా, మరి బ్రేక్ఫాస్ట్ కూడా తింటాం, సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే 7 o'clock కి డిన్నర్ క్లోజ్ చేసి మార్నింగ్ డైరెక్ట్ 11 o'clock కి తినేస్తారు, లంచ్ చేసేస్తారు. నన్ను అడిగితే నాకు పర్సనల్ గా ఏం చెప్తానంటే, మీ బాడీ టైప్ కి తగ్గట్టు సూట్ అయింది చూసుకోండి. కొంతమంది తక్కువ తిన్నా వాళ్ళకి సరిపోతుంది, డైజెషన్ సరిగా అవ్వని వాళ్ళకి ఓకే. ఇప్పుడు కొంతమందికి మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, రావాలి ఉరుకులు పరుకులుగా, మీకు ఎన్నో షూట్స్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వస్తే ఏమవుతుందంటే మీకు సరిగా మనసును పట్టదు, తింటాం. లంచ్ డిన్నర్ అయిపోయాక కూడా మీకు ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది, నైట్ ఇంకా ఎక్కువ లాగుతుంది ఫుడ్, మీకు ఇంకా సరిపోలే కదా, అదొక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో అందుకని డిపెండ్స్ ఆన్ బాడీ, మీ బాడీ టైప్ బట్టి బ్రేక్ చేస్తారా, తింటారా చూసుకోవాలి. మీరు ఎలా చూస్ చేస్తారండి? ఇప్పుడు డిపెండ్స్ ఆన్ బాడీ అంటున్నారు కదా, మీ దగ్గరికి వస్తే సాహితీ ఎలా చూస్ చేస్తారు? ఇప్పుడు నా బాడీ వేరు, ఇంకొకరి బాడీ వేరు కదా, 100%. మీరు ఎలా టెస్ట్ చేస్తారా, ఎట్లా చెప్తారు నా బాడీకి ఏది సూట్ అవుతుంది అనేది మీరు ఎలా చెప్తారు? నేర్పిస్తాను. ఎట్లా? ఇప్పుడు మీకు ఫస్ట్ డేనే రాపిస్తాను, మీరు ఎంత టైం గ్యాప్ ఇవ్వగలుగుతున్నారు. ఇంటర్మీడియట్ హౌస్ వైఫ్ లో ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ డే చెప్తాను, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం ఇచ్చిన డైట్ లోనే టైమింగ్స్ మార్చుకోమని చెప్తాను. మీకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కి సపరేట్ డైట్, PCOD సపరేట్ డైట్, వెయిట్ లాస్ సపరేట్ డైట్, టైప్ 2 డయాబెటీస్ సపరేట్ డైట్, దేని డైట్ లో వాళ్ళకి ఇస్తాను. టైమింగ్స్ మాత్రం వాళ్ళకి తగ్గట్టు మేనేజ్ చేసుకోమని చెప్తాను. ఫుడ్ క్వాంటిటీ మేనేజ్ చేయాలి దగ్గర. ఫుడ్ క్వాంటిటీ అంటే ఏంటి, మనం యూజువల్ గా రైస్ ని బాగా బ్యాడ్ చేసేసారు. రైస్ బేస్డ్ డిన్నర్స్ ఆయుర్వేద ప్రకారం చాలా మంచిది, ఎందుకంటే ఈజీగా అరుగుతుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. వినటానికి ఎంత బాగుంది, డిన్నర్ అంటే చాలా మంచిది. మనం చేసే మిస్టేక్ ఏంటి, ఇంత రైస్ తింటే చాలా మంచిది, ఇంత రైస్ తింటాం అయిపోతాం ఆబ్వియస్లీ. అంటే మనం అంత పని చేయట్లేదు ఇంత తినడానికి, అంత తినద్దు కూడా, మనకు అరగట్లా, ఇంతే తినాలి. రైస్ ని స్కిప్ చేయని అవసరం లేదు, కానీ క్వాంటిటీ మేనేజ్ చేసుకుంటే జయ గారు, ఇది ఇంకెప్పటికీ లైఫ్ లాంగ్ ఇలా మేనేజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఏ స్పెసిఫిక్ డైట్లో అవసరం రాదు. అండ్ మనకి ఒక్కటి బాగా అలవాటు అయిపోయారు జనాలు ఏంటంటే, నేను పెరగగానే డైట్ చేస్తాను, తగ్గుతాను, మళ్ళీ 2 years తర్వాత పెరుగుతాను, మళ్ళీ డైట్ చేస్తాను. అది అలవాటు పడిపోతుంది. అంటే ఫ్రీక్వెంట్ డైట్స్ మారుస్తూనే ఉంటారు. ఈ రోజు నా దగ్గరకు వచ్చారు, సపోజ్ రేపు మీ దగ్గరకు వస్తారు, ఎల్లుండి ఇంకో దగ్గర, అట్లా వెళ్ళిపోతున్నారు. అలా కాదు, దీనివల్ల బాడీ కూడా లూజ్ అయిపోతుంది, తగ్గుతాం. పాప స్కిన్ గానీ అది చాలా మందిని చూడండి, ఇప్పుడు మేకప్ వేసుకొని స్క్రీన్ లో కాదు, మీరు బయట మీరు పర్సనల్ గా మీరు చాలా మందిని చూస్తారు, ఇమ్మీడియట్ వెయిట్ లాస్ అయిన వాళ్ళ స్కిన్ చూడండి ఎలా ఉంటుందో, హెయిర్ లాస్ ఉంటుంది చెప్పరు.
ఇవన్నీ బయటకి ఎవరు చెప్తారు జగన్? అదే చెప్తారా? కదా. ఇప్పుడు ఏం స్కామ్లు అవుతున్నాయంటే వెయిట్ లాస్, క్విక్ వెయిట్ లాస్ చేపిస్తున్నారు. ఉమ్, దీనివల్ల బాడీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాకపోతే ఇమీడియట్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఈ రోజు మీరు డైట్ చేశారు, క్రాష్ డైట్స్ చేశారు, మీరు ఇమీడియట్ లో 10 కిలోలు తగ్గారు నెలలో, మీకు ఈ 3 నెలలు ఏ ప్రాబ్లం రాదు. సడన్ గా 1 year తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. 1 year తర్వాత ప్రాబ్లం స్టార్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. మీద ఏమైనా పనిచేస్తుంది ఉంటుందండి దీని ఏది? ఎఫెక్ట్? ఇప్పుడు ఉంటుంది. డైట్స్ చేయటం వల్ల ఇప్పుడు ఉంటుంది. నేను చెప్పినట్టుగా డ్రాస్టిక్ డైట్లు చాలా అంటే ఉంటుంది. లంచ్ లేకపోతే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం, ఉమ్. వెయిట్ లాస్ అయిపోతాం, ఉమ్. హ్యాపీగా ఫీల్ అవుతాం. స్కిప్ కానీ చేసి వెయిట్ లాస్ అవ్వరు చేయగారు. వీళ్ళు ఏం చేస్తారంటే తినే తిండి కంప్లీట్ మారిపోతుంది. అయితే ఆహా. స్కిప్పింగ్ లేకపోతే తినే తిండినే మార్చేస్తారు. ఓకే ఓకే. చాలా డిఫరెంట్ చేస్తారు. ఇంకా దాంట్లో చాలా కథలు ఉంటాయి. ఓన్లీ ఫ్యాట్స్ తింటారు, ఓన్లీ కార్బ్స్ తింటారు అవును, మొత్తానికి, అవును. లేకపోతే ఓన్లీ ఇది ప్రోటీన్ మన బాడీ రెసిస్టెన్స్ మీద వర్క్ చేస్తుంది. చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన బాడీలో మనకు ప్రాబ్లం ఉందని మనకు తెలియదు, అవును. అసలు ఐడియా లేదు మనకి. మీరు ఒక క్రాష్ డైట్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ 50 above ఉన్నారు. నాకు అలా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఒకరు ఉన్నారు, ఇలా చాలా ఎక్స్ట్రీమ్ క్రాష్ డైట్ చేసి సడన్ గా బక్కగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మై గాడ్. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది ఎక్స్ట్రీమ్ కేసు. ఇలా స్మాల్ కేసులు ఇబ్బందులు అవ్వడాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు రావడాలు చాలా ఉంటాయి. సో వెయిట్ లాస్ స్కామ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇదంతా డైట్ చేశారు, మీకు విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ విటమిన్స్ నేను అమ్ముతాను మళ్ళీ. మీకు అర్థమైందా? ఇదే నడుస్తుంది. మీకు తెలిసే ఉండొచ్చు, మనకి ఇట్లాంటి ఆపర్చునిటీస్ 2 వచ్చాయి మనకి. సో హెల్దీ డైట్, హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం లేదు, క్వాంటిటీ మేనేజ్ ఎలా చేసుకోవాలి. 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకుంటే చాలు. అంటే మనం 20% ఎంటీ ఉంచాలి, పొట్ట నిండా ఎప్పుడు తినకూడదు. అది ఒక్కటి ఫాలో చేయండి, మీకు లైఫ్ చేంజ్ అవ్వకపోతే నన్ను అర్థం చేయగలరు. ఇంకొకటి సెకండ్ థింగ్, మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ మన లైఫ్లో, ఎవరమైనా, నేనైనా చాలాసార్లు చేస్తున్న మిస్టేక్ అయినా ఎవరమైనా, తినే అప్పుడు ప్లేట్ని చూసుకుంటూ దృష్టి అంతా ఫుడ్ మీద పెట్టి తీసుకోవాలి. టీవీ చూసుకుంటూ మాట్లాడుతూ ఫోన్ చూస్తూ తింటే అది అరగదు, అది ఎక్కదు. దానివల్ల మనకు వచ్చే 100% బెనిఫిట్స్ రావు, ఎందుకంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అది ఇప్పుడు నేను ఒకటి ఆర్గ్యుమెంట్లో, చాలా హై ఆర్గ్యుమెంట్లో తింటున్నాను, ఫుల్ ఏదో ఆర్గ్యూ చేసుకుంటూ మీతో, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెయిన్ ఒకటి ప్రాసెస్ చేసుకుంటుంది, ఇది ఇంకోటి ప్రాసెస్ చేసుకుంటుంది. అసలు మన బ్రెయిన్కి మనం తిన్నట్టు కూడా గుర్తుండదు, అసలు నువ్వు ఎప్పుడు తిన్నావు అన్నట్టుగా ఉంటుంది. ఓకే. సో అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పారు. చాలా ఇది వెరీ ఇంపార్టెంట్, కామన్ అనుకుంటాను, వెరీ బేసిక్ కానీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా ఇప్పుడు హారర్ సినిమా చూస్తూ భయపడుతూ ఏమవుతుంది, అరగదు. ఓకే. మనం ఇష్టంగా లేకుండా చాలా కోపంలో తిన్నా అరగదు. ఇవన్నీ మీరు చూడడానికి వెయిట్ లాస్ అవుతారు, అన్నీ అవుతాయి, లోపల బాగుండము, హెల్త్ ఉండదు, ఎప్పుడు వీక్ అనిపిస్తాం, ఎప్పుడు డల్ అనిపిస్తాం, ఎప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎప్పుడు యాంగ్రీ అనిపిస్తాయి. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి లోపల. సో వెరీ సింపుల్ టిప్స్లో మనం చెప్పాలంటే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఎంత తింటున్నామో మనకు అర్థమవుతుంది జగర్. ఫస్ట్ పాయింట్, మనం ఏదైనా చూసుకుంటూ చిప్స్ ప్యాకెట్ 10 చిప్స్ అయినా తింటాం మనం. అదే మైండ్ఫుల్ పెట్టేసి అన్నం ప్లేట్లో కరెక్ట్గా వెజిటేబుల్స్ ఎక్కువ, కూరలు ఎక్కువ పెట్టుకోవాలి, ఇంత రైస్ లేదా ఇంత 2 రొట్టెలు, ఇంత సైజు 2 రొట్టెలు, వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటారు మీ ఇష్టం. రా నేను సజెస్ట్ చేయను, డైజెషన్ సరిగా ఉండదు కాబట్టి కుక్డ్ ఫుడ్. తర్వాత బటర్ మిల్క్, కర్డ్ కంటే కర్డ్ తినకూడదు ఇప్పుడు ఈ సమ్మర్ లో, బటర్ మిల్క్ చేసుకోవాలి. బటర్ మిల్క్ తీసుకోండి, మీకు కడుపు నిండుతుంది, హాయిగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకొని డైజెషన్ బాగుండేలా చూసి, సాయంత్రం ఎర్లీ డిన్నర్స్, ఎర్లీ స్లీప్ సైకిల్స్ చాలు. వీటితో పాటుగా మీ యోగా అనేది ఇంకా 100% థంబ్ రూల్. యోగా అనేది 15 minutes 1 hour కానీ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.